డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో సో మనకు ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో ర్యాంక్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, అండ్ మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ ర్యాంక్ వాళ్ళు వచ్చిన వాళ్ళు లైక్ మనకు 500 సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి సో ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి వాటి గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే ఇంకా ర్యాంక్ కార్డ్స్ అయితే చూసుకోలేరు కింద డిస్క్రిప్షన్ లో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద ఒక లింక్ అయితే ఉంటుంది ఓపెన్ బిఎడ్ రిజల్ట్స్ అని. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి అక్కడ వ్యూ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేయండి. సో వ్యూ ర్యాంక్ కార్డ్ క్లిక్ చేయగానే మీకు మీ ర్యాంక్ కార్డ్ డిస్ప్లే అవుతుంది. సో అందులో మీ బేసిక్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే హెల్ప్ డెస్క్ కి సంబంధించిన ఒక మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరు అటాచ్ చేసి సో చేంజెస్ చేయండి అంటే వాళ్ళైతే చేంజ్ చేస్తారు. అండ్ ర్యాంక్ కార్డ్లో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది మార్క్స్ సెక్యూర్డ్. సో 100 మార్క్స్కి ఎన్ని వచ్చినాయి అండ్ ర్యాంక్. సో ఇది ర్యాంక్ వచ్చేసి ఎంతమంది అయితే రాస్తారో ఆల్ ఓవర్, ఎంతమంది అయితే స్టేట్ వైడ్గా ఎంతమంది అయితే రాస్తారో ఆల్ ఓవర్ ర్యాంక్ అండి. సో మెథడాలజీ వైజ్ ర్యాంక్ అయితే కాదు. అండ్ ఇక్కడ స్టేటస్ క్వాలిఫైడా డిస్క్వాలిఫైడా. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 100కి 35 మార్క్స్ అయితే రావాలి. ఓసీ కావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావు. సో బేసిక్ మీ మార్క్స్ అయితే చెక్ చేసుకోండి మీ ర్యాంక్ కార్డ్లో. అండ్ ఇక్కడ సేఫ్ స్కోర్. సో లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ నుంచి మనకు డేటా ప్రకారంగా ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో సేఫ్ స్కోర్, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ 80+ మార్క్స్ వస్తే మీకు 99% సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ కేటగిరీ అయినా. అండ్ బేస్డ్ ఆన్ కేటగిరీ బీసీ స్టూడెంట్స్కి 75 to 80 ఈ రేంజ్లో మినిమం ఉండాలి మార్క్స్, అప్పుడు మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క మార్క్కి మనకు 50 స్టూడెంట్స్ to 150 స్టూడెంట్స్ వరకు వేరియేషన్ ఉంటారు కాబట్టి మినిమం ఈ రేంజ్లో ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 70 to 75 రేంజ్లో ఉండాలి మార్క్స్. ఓసీ ఓన్లీ ప్యూర్ ఓసీ వాళ్ళకు 80 to 85 మార్క్స్ రేంజ్లో ఉండాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 70 to 80. అండ్ ఈ రేంజ్లో ఉంటే మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 80+ అయితే మీకు 99% సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరు అందులో ర్యాంక్ కూడా చూసుకోవచ్చు. అండ్ ర్యాంక్ సపోజ్ ఈ ర్యాంక్ వరకు ఉంటే మనకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే 500 బిలో ర్యాంక్ ఉంటే మీకు 90% సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని కేటగిరీ వాళ్ళకు 500 to 1000 వరకు ఉన్న సీట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. మన స్పెషల్ రిజర్వేషన్ పిహెచ్ కానీ అలా ఉంటే వాళ్ళకు ఒక 1000, 2000, 3000 వరకు ఉన్న వాళ్ళ స్పెషల్ రిజర్వేషన్లు వాళ్ళకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు ర్యాంక్ కార్డ్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే మనకు ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఏవైతే స్టడీ సెంటర్స్ మీ మెథడాలజీ ప్రకారంగా మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీస్ మెథడ్ 1, మెథడ్ 2, ఈ మెయిన్ మెథడ్స్లోనే మెథడ్ 2 అనేది మీరు కౌన్సిలింగ్ లైక్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు అడ్మిషన్ ప్రాసెస్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇక్కడ మనకు 4 మెథడ్స్ అయితే ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. ఈ 4 మెథడ్స్లో కొంతమంది 2 ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది 1 ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను 25%, 35%, 20%, 15% ఇలా మెథడాలజీ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ సోషల్కి 35%, మ్యాథ్స్ 25. సో అట్లా ఈ 500 సీట్స్ని డివైడ్ అయి ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతే మీరు 2 పెట్టుకోవాలి మెథడ్స్ వెబ్ కౌన్సిలింగ్లో, అప్పుడు మీరు ఎక్కువ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ సోషల్ ఉంటే సోషల్ మాత్రమే ఎలిజిబుల్. సపోజ్ మీరు బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే 2కి ఎలిజిబుల్ అయితే 2 పెట్టుకోవాలి. ఓన్లీ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అయితే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్. సో మీరు చేసిన డిగ్రీ ఎందులో అయితే చేశారో మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్లో మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. సో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో మనం క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరూ ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలంటే అవసరం లేదు. క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే మీకు నచ్చిన మెథడాలజీ, నచ్చిన స్టడీ సెంటర్స్. సో మనకు ఒక 5 to 10 స్టడీ సెంటర్స్ ఉంటాయి. సో అవి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. మీకు నచ్చిన స్టడీ సెంటర్, ఆ స్టడీ సెంటర్లో మెథడాలజీ. సో అట్లా పెట్టుకున్న తర్వాత సీట్ వస్తుంది. క్యాస్ట్ అండ్ ర్యాంక్ ప్రకారంగా మీ మెథడాలజీ చూసుకొని టాప్లో ఎవరైతే ఉంటారో ప్రతి కేటగిరీలో మెథడాలజీలో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చిన వాళ్ళు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రావాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకొని రావాలి. అందులో మీరు బీఎడ్ కాబట్టి బేసిక్ అప్ టు గ్రాడ్యుయేషన్ 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ. కొంతమంది దగ్గర ఇంటర్ ఉండదు, ఇంటర్ లేకపోయినా మీరు 10th, డిగ్రీకి అయితే తీసుకొని రండి. డిగ్రీకి సంబంధించిన సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్
మనకు మెమో అంటారు, అన్ని మెమోస్కి కలిపి ఒకే మెమో ఇస్తారు. అది మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్. ప్రొవిజనల్ అంటే మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చేది, అది ప్రొవిజనల్. ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఓకే, లేకపోతే అంత నెసెసరీ ఏం కాదు. ఈ మెమోస్ అండ్ బోనాఫైడ్స్, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఒక 2 ఫోటోలు, అండ్ మీ ర్యాంక్ కార్డు, ఇప్పుడు పాస్ అయినట్టు ర్యాంక్ కార్డు, అండ్ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన హాల్ టికెట్ ఉంటే హాల్ టికెట్, ర్యాంక్ కార్డు ఉంటే ఓకే, ర్యాంక్ కార్డు ఇది ప్రింట్ తీసుకొని పెట్టుకోండి, అండ్ 2 ఫోటోలు, క్యాస్ట్, ఆధార్ కావచ్చు, అవి ఉంటే సరిపోతుంది. దీని తర్వాత ఏముంటుంది అంటే మీకు కౌన్సిలింగ్లో వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత సో మనకు ఎవరైతే సెలెక్టెడ్, సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, ఓకే కన్ఫర్మ్ సీట్ అంటే అదే రోజు మీరు అమౌంట్ అయితే పే చేసుకోవాలి. 40,000 2 ఇయర్స్కి సంబంధించింది ఒకేసారి పేమెంట్ చేసుకుంటారు, ఇన్స్టాల్మెంట్ కావచ్చు, అట్లా ఏముండదు. సో కంప్లీట్ అమౌంట్ మీరు అక్కడనే పే చేసుకోవాలి. సో సీట్ వచ్చిన వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉంటే అక్కడ phase 1 అయిపోతుంది. phase 1లో ఎవరైనా రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు వెళ్ళని వాళ్ళు కావచ్చు, అప్పుడు phase 2 కౌన్సిలింగ్ ఉంటుంది. phase 2లో మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లిమిటెడ్ సీట్స్ కాబట్టి కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్లీ అందరూ ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారు కాబట్టి సో మీరైతే కౌన్సిలింగ్ ప్రాసెస్లో అటెండ్ అవ్వండి, పెద్ద ర్యాంక్ వచ్చిన చిన్న ర్యాంక్ ఉన్న. అండ్ మనకి ఇది అప్డేట్ ఎప్పుడు వస్తుంది? అప్డేట్ మోస్ట్లీ మనకు ఒక 10 to 15 డేస్లో కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది. అది రాగానే మీకు అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ మీరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకొని పెట్టుకోండి. సో మీకు లైక్ డిఈ ఆఫీస్ కావచ్చు, అక్కడ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి మీరు సర్వీస్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అక్కడ నుంచి ప్రజెంట్ రేపు తీసుకుంటే రేపటి వరకు, ఎల్లుండి తీసుకుంటే ఎల్లుండి వరకు, ఇయర్స్, మంత్స్, డేట్, పలానా డేట్, అండ్ దాని మీద మనకు మీ డిఓ సార్ కావచ్చు, ప్రిన్సిపల్ది కావచ్చు, అన్ని సైన్స్ స్టాంప్స్ తీసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు అది ప్రొడ్యూస్ చేయాలి. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్లు పెట్టని వాళ్ళు మీరు ప్రూఫ్ అడుగుతారు, మీరు ఇన్ సర్వీస్ ఏదో ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నట్టు ప్రూఫ్గా మీరైతే అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. సో అది తీసుకొని రండి. అండ్ దానికి సంబంధించిన ఫార్మేట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడో ప్రొవైడ్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి రీసెండ్ చేస్తాను. సో దట్ అది డౌన్లోడ్ చేసుకొని మీరు అది ఫిల్ చేసుకోండి. లేదు అంటే మీకు అక్కడ ఇచ్చిన ఫార్మేట్లో కూడా మీరు తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేస్తారు. సో తీసుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫార్మేట్ ఇచ్చారు, అది మీరు ఫిల్ చేసుకొని వస్తే సరిపోతుంది. సో దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన PDF నోటిఫికేషన్ ఉంటుంది కదా, అందులో లాస్ట్ పేజ్లో మీకు సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఎవరైనా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, ఎవరికన్నా కొంతమందికి అర్థం కాదు, 45 ఏజ్ 50 ఏజ్ వాళ్ళు ఉంటారు, సో పర్సనల్గా మాట్లాడాలన్నా ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు ఏమైనా ఉంటే సో గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు గైడెన్స్ ఉంటుంది. సో 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఓపెన్ బీఎడ్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. 100 రూపీస్ తీసుకున్న తర్వాత టిల్ అడ్మిషన్ ప్రాసెస్ వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ కావచ్చు, ఈ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తే అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.